సహోదరి సహోదరుడా, మీకు ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మహిమ పొందగా దేవునికి ఒకసారి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఈ దేవునప్పటికీ చిన్న మందుగా ఉన్నప్పటికీ దేవుడు ఉన్నానంటున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరు ప్రార్థిస్తారు, వారి మధ్యన ఆత్మస్వరూపిగా ఉన్నాను అని ప్రభువు వారు తెలియపరిచారు. ఈరోజు ప్రత్యేకంగా ప్రభు నామాన్ని మహింపరచటానికి కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి దేవుని పిల్లలైన మీరు దేవుని మాటలు వినటానికి శ్రద్ధ కలిగి ఉండాలని ప్రభు పేరిట తన దాసునిగా మనవి చేస్తున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో యోహాను రాసినటువంటి శుభవార్త, యోహాను శుభవార్త మనకి తెలిసిన మాటలే. 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయము 27వ వచనం మనకు తెలిసిన మాటలు ఇవి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, సంఘ బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ రోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను రాసినటువంటి శుభవార్తలో ఎవరి గురించి రాశారు, దేని గురించి రాస్తూ ఉన్నారు అని అంటే కనుక, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో యేసు ప్రభు వారి గురించి భక్తుడైన యోహాను సువార్తను తెలియపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరికి రాయబడింది అంటే లోకమునకు వ్రాయబడింది అని రాయబడిన మాట. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎన్నోసార్లు మనం ఈ పుస్తకాన్ని చదివి ఉండి ఉండొచ్చు. అయితే ఈ మాటను ఎన్నోసార్లు ఎంతో మంది బోధించి ఉండి ఉండొచ్చు, మనము చదివి కూడా ఉండి ఉండొచ్చు. ప్రభు వారు చెప్పిన మాట, నా గొర్రెలు నా స్వరము వినును. ఈ రోజు నేను మీకు తెలియపరుస్తున్న మాట, నీవు ఆయన స్వరాన్ని వినగలుగుతున్నావా? ఒక్కసారి ప్రభువే చెబుతున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును అని అంటున్నాడు. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నీవు ఆయన స్వరాన్ని వినగలుగుతున్నావా? పరిశుద్ధ లేఖనం ఏం సెలవిస్తుంది? ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క జనాంగమైన వారు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన చెప్పే మాట ఏం చెప్పబోతాడా అని చెప్పి దేవుని యొక్క దాసుడిగా పిలువబడుతున్నటువంటి సొలొమోను కట్టించబడిన దేవాలయం యొక్క మండపంలో ఉండి యూదులైన వారు ఆయన చుట్టూ పోగై ఏం చేస్తున్నారంటే ప్రభువు వారిని అడుగుతున్నారు. ప్రభువు వారిని అడిగినప్పుడు ప్రభువు వారు వారికి సమాధానం చెబుతున్నారు. ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే సమాధానం ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధికి వచ్చి నీవు ప్రార్థించిన తరువాత సమాధానాన్ని పొందుకోవాలి, అనగా ఆన్సర్. ప్రార్థించేటప్పుడు నువ్వు దేవుని సన్నిధానంలో కొన్ని క్వశ్చన్ మార్క్స్ తో కూడినటువంటి ప్రార్థన చేస్తావు. ఆ క్వశ్చన్ మార్క్ తో కూడినటువంటి ప్రశ్న పత్రాన్ని దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు పెట్టినప్పుడు ఆ ప్రశ్న పత్రంలో ఏమైతే నువ్వు పెట్టావో దానికి దేవుడు ఏం చేస్తాడంటే ఆన్సర్ సీట్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఇస్తాడు అని అంటే గనక పరిశుద్ధ లేఖనమే సెలవిస్తుంది, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాట. అయితే అది మనకు తెలుసు,
ఈ రోజు నేను మీకు తెలియపరుస్తున్నా, నువ్వు ఎవరి స్వరాన్ని వింటున్నావు? ఒకసారి నువ్వు వినగలుగుతున్నావా? దేవుని స్వరమును నీవు వినగలుగుతున్నావా లేదా? పరిశుద్ధ లేఖన భాగంలో భక్తుడైన యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి లేఖనములో రాస్తున్నాడు. ఇక్కడ ఈ యోహాను జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో సహవాసం చేసిన వాడని, అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను కూడా ఈ యోహానేనని లేఖనాలు రూఢీపరుస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు యోహాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే దేవుని గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం బోధించారో అదే మాటలో భక్తుడిని యోహాను లేఖన భాగంలో రాస్తున్నాడు. మీకు ఒక మాట చెప్తాను. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో అన్ని కూడా ఒకే రకంగా కనబడుతున్నాయి. అయితే ఈ రాయబడిన కాలాలు, వ్యవధులు వేరైతే రాయబడినటువంటి ప్రాంతాలు వేరుగా ఉన్నాయి. ఈ ప్రతులు దొరికిన ప్రాంతాలు కూడా ఒకరికొకరికి సంబంధం లేకుండా ఈ శుభవార్తలు దొరికినాయి. ఈ సువార్తలను తీసుకొని పొందుపరిచి చూస్తుంటే యేసు ప్రభుతో సహవాసం చేసిన వారే. మీకు అర్థం కాక మాట్లాడుతున్నా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుంటే ఈ మత్తయి అనే భక్తుడు, లూకా అనే భక్తుడు, మార్క్ అనే భక్తుడు, యోహాన్ అనే భక్తుడు ఎవరి గురించి రాస్తున్నారంటే ప్రభు వారి గురించి రాస్తున్నారు. ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, ఇంకా ఆరోహణము అవరోహణము దాని గురించి మాట్లాడుతూ ఆయన కలువరిశిలో బలియాగం అయిపోయి తుది శ్వాస విడిచి తిరిగి 3వ దినాన లెగిచిన ప్రస్తావనంతా కూడా 4 సువార్తలో అగబడుతుంటది. అయితే వీరు ఒకరికొకరికి మాట్లాడుకొని ఈ సువార్తలు రాయలేదు. వారు రాసేటప్పుడు ఒకరికొకరి దగ్గర కూడా లేరు. ఎప్పుడైనా చూసుకున్నారా అంటే చూసుకోలేదు. ఈ శుభవార్తలు రాసేటటువంటి వారు వారి ముఖాలను కూడా చూసుకోకుండా సువార్తలు రాశారు. ఈ సువార్తలు రాయటం వల్ల ఇప్పుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచి పెట్టబడ్డాయి. ఎందుకంటే వారు ఏ ఉద్దేశంతో రాశారంటే దేవుని యొక్క ఉద్దేశంతో ఈ పుస్తకాలను రాశారు. దేవునితో సహవాసం చేస్తూ, దేవుని కొరకు పరితపిస్తూ, దేవుని యొక్క ఆత్మావేశము ద్వారా, దేవుని యొక్క అభిషేకము ద్వారా, దేవుని యొక్క శక్తి ప్రభావం వారి మీద ఉండటం ద్వారా వారు ఏ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వీరి నలుగురి మనసులో ఒకే రకంగా కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? వీరు నలుగురు మనుషులైనప్పటికీ వీరి మనస్సులు మాత్రం ఒకే రకంగా ఉన్నాయి. అందుకని ఒకే రకంగా ఉన్నటువంటి పుస్తకాలుగా కనబడుతున్నాయి ఈ 4 సువార్తలు. ఈ సువార్తల్లో మనం చదువుకున్నాం కదా, 10వ అధ్యాయము 26వ వచనంలో ప్రభువారు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము వినును అని అంటున్నాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని స్వరాన్ని మనము వినగలుగుతున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, దైవ సంగమా, దేవుని బిడలారా, మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువారు అదే తెలియపరిచారు 26వ వచనంలో. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు అని అంటున్నాడు. ఇప్పుడు నమ్మేవారు ఎవరో దేవుని పిల్లలైన వారు అని మనకు అర్థమవుతుంది. ఎవరు దేవుని మాటలు నమ్ముతారంటే దేవుని యొక్క సన్నిధానంలో చేర్చబడేటటువంటి వారు మాత్రమే దేవుని యొక్క మాటల్ని నమ్ముతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజు ప్రత్యేకంగా సర్వశక్తుడైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నామా? ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖనం ఏం సెలవిస్తుందని అంటే కనుక మీకు కొన్ని మాటలు తెలియపరిచిన తర్వాత వాక్యాలను చూపిస్తాను. దేవుని స్వరాన్ని వినటానికి అనేక మంది భక్తులైన వారిలో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈనాటి దినాల్లో అనేక మంది దేవుని పిల్లలైన వారు దేవునితో సహవాసం చేస్తూనే ఉన్నారు, కానీ దేవుని స్వరాన్ని మాత్రం వారు వినలేకపోతూ ఉన్నారు అని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుని స్వరాన్ని వినినవాడు ఎవరనంటే కనుక ఆదినరుడైనటువంటి ఆదాము. ఆదినరుడైన ఆదాము దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని సన్నిధానంలో ఉన్నాడు. మీకు అర్థం కావడానికి
పరిశుద్ధ స్థలము, పవిత్రమైన స్థలము, దేవుడు దిగివచ్చే స్థలము, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము, దేవుని కొరకు ప్రత్యేకించబడి ఆ స్థలములో ఇదిగో ఆది నరుడైన ఆదాముని పెట్టినటువంటి స్థలము. మనకు తెలుసు, దానికి పేరు పెట్టబడింది ఏదెను తోట. ఏదెనులో ఒక తోట, ఏదెనులో ఒక తోట ఉంది. ఆ తోటలో ఎవరున్నారంటే ఆది నరుడైన ఆదాము. మనకు తెలిసింది, ఆదాము దేవుని స్వరాన్ని విన్నాడు, ఆదాము దేవునితో మాట్లాడాడు, ఆదాము దేవుని చూస్తున్నాడు, ఆదాము దేవుడు చెప్పే పనిలో నిమగ్నమవుతూ ఉన్నాడు. అయితే అదే సమయంలో ఎవరి స్వరాన్ని వినటానికి ముందడుగు వేశాడు అంటే దుష్టుడైన అపవాది యొక్క స్వరాన్ని కూడా వినటానికి తన మనసును కేంద్రీకరించేశాడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసి ఎలా అపవాది వేసేటటువంటి తంత్రాలకు లోబడిపోయాడంటే, దుష్టుడైన అపవాది ఏదో ఒక రకంగా తన వైపు మళ్లించుకోవడానికి తను కూడా ఏం చేసినంటే పరలోకం నుంచి భూలోకానికి త్రోయబడ్డాడు. త్రోయబడినటువంటి ఆ యొక్క అపవాదిగా పిలువబడిన దుష్టుడైన సాతాను ఏదెను తోటలోకి వచ్చేసాడు. ఏదెను తోటలో ఇప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడి స్వరము కంటే ఎవరి స్వరం బాగా రమ్యంగా ఉందో తెలుసా? అపవాది యొక్క స్వరము విన్నారు. అపవాది యొక్క స్వరము విని ఏం చేశారంటే అపవాది యొక్క తంత్రానికి పడిపోయారు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, నువ్వు ఏ స్వరాన్ని వింటున్నావు. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, ప్రభువారేమో తెలియపరుస్తున్నారు, నా గొర్రెలు నా స్వరము వింటాయని తెలియపరుస్తుంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నా మాటలు వింటున్న వారులారా, నువ్వు ఏ స్వరాన్ని వింటున్నావు? ఆదాము అప్పటి వరకు దేవుని స్వరాన్ని విన్నాడు. తదుపరి తనకి ఎవరి స్వరం వినబడుతుందంటే అపవాది యొక్క స్వరం. ఎవరి ద్వారా? దేని ద్వారా అంటే ఆ యొక్క ఆదాముకి సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేయాలని దేవుడే ప్రత్యేకంగా ఒక స్త్రీని ఏర్పాటు చేసిన మనకు తెలుసు. ఆమె ద్వారా ఇప్పుడు ఎవరి స్వరాన్ని వినటం మొదలుపెట్టాడంటే అపవాది యొక్క స్వరాన్ని విన్నాడు. అపవాది చెప్పినటువంటి మాటకు లోబడ్డాడు, వాడి ఉచ్చులో పడిపోయాడు. ఇప్పుడు దేవుని స్వరం వినటానికి భయపడిపోతున్నాడు. దేవుని స్వరాన్ని వినటానికి భయపడిపోతున్నాడు. అయితే దేవుని స్వరం విని భయపడ్డాడు ఆది నరుడైన ఆదాము. నీవు భయపడకుండా ఉండటానికి తండ్రి అయిన దేవుడు తెలియపరిచాడు. యోహాను శుభవార్తలో నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఈ రోజు దేవుని సన్నిధానంలో చేర్చబడిన ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎవరైనప్పటికీ జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్న మాటలో నీవు ఎవరి స్వరాన్ని వింటున్నావు? అందుకనే రాయబడిన మాట చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం అంటాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి త్వరగా. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను. ఎవరంటండి? ఎవరైనను ఎవరైనను నా స్వరము విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును. ఏమన్నాడు? తలుపు యొద్ద నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే తట్టుచున్నాడంట. నా గొర్రెలు నా స్వరము వినున్న మాట ఉంది కదా. ఇప్పుడు దేవుని స్వరం నీకు వినబడుతుంది. ఎలా అంటే దేవుడు అంటున్నాడు, హృదయం అనే తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను అంటున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేలా నేను అతని యొద్దకు వచ్చి కూడా నేను దేవునికి స్తోత్రం చేద్దామా? ఈ రోజు దేవుని స్వరాన్ని వినగలిగేటటువంటి ఆ యొక్క ఆలోచన నీకుంటే గనక, దేవునితో సహవాసం చేసేటటువంటి విధానం నీకుంటే గనక, దేవుని యొక్క మందలో చేర్చబడే భాగ్యం నువ్వు కలుగుంటే గనక, నువ్వు ఎవరి స్వరాన్ని వింటావంటే దేవుని స్వరాన్ని వింటావు. లేకపోతే మనకి ఏ స్వరం వినబడిద్దిరా అంటే అపవాది యొక్క స్వరం, దుష్టుడైన సాతాను చేసేటటువంటి కుతంత్రాలు మాత్రమే వినబడతాయి.
ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే, నా గొర్రెలు నా స్వరము వినును అని ప్రభువు తెలియపరిచారు. యూదులైన వారందరూ సమకూర్చబడ్డారు, ప్రభువుతో మాట్లాడుతున్నారు, ప్రభువు వారికి తెలియపరుస్తున్నారు. మీరు దేవుని మాటలో నమ్మరు కదా, మీరు దేవునితో సహవాసం చేయరు కదా, మీరు దేవునికి నామాన్ని హేళన చేస్తారు కదా, మీరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు కదా. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలో చేర్చబడి దేవుని కొరకు పరితపిస్తూ ఈ నా మాటలు వింటారో వారు మాత్రమే నా స్వరాన్ని వినగలరు అని ప్రభు చెప్పారు. దేవుని సన్నిధానంకి చేర్చబడకుండా, దేవునితో సహవాసం చేయకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని అవలంబించకుండా, దేవునికి దూరముగా ఉండి నేను కూడా దేవుని గొర్రెలే అంటే కుదరదండి. గొర్రె అంటే ఏమాత్రం కుదరదు. అందుకనే ప్రభు చెప్పాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. కాపరి తన గొర్రెలను మేపుకుంటూ ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, ఆ కాపరి ఏ ప్రాంతంలో ఎంత దూరాన ఉన్నా సరే, ఆ గొర్రెలకి ఒక సిగ్నల్ చేయగా, ఒక సౌండ్ చేయగా ఏం చేస్తాయంటే ఆ గొర్రెలన్నీ కూడా క్రమంగా ఆ గొర్రెల కాపరిని వెంబడిస్తాయి. ఆ గొర్రెల కాపరి ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మూలన్నా, ఏ చోటున్నా సరే, ఈ మందంతా కూడా ఆ కాపరి ఉండేటటువంటి ప్రాంతానికి ఆయన స్వరము విని లైన్ పెడతాయి. అందుకనే ప్రభువారు చెప్పారు, నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు ప్రభువారు ఎక్కడున్నారు అంటే తలుపు యొద్దున్నాడు. ఏ తలుపు యొద్దున్నాడు చూడండి, హృదయం అనే తలుపు యొద్దున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈయన మాటలు వింటున్న వారులారా, వీక్షిస్తున్న వారులారా, సంగమా జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడున్నాడో రాయబడిన మాట చూడండి. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు. చాలు. ఇప్పుడు దేవుడి స్వరాన్ని విని తలుపు తీసేవాడు కావాలి. ఊరికే తలుపు తీసేవాడితో పనే ఉంది ఏమని ప్రమాణం ఉంటుందా? దేవుడి స్వరాన్ని విని తలుపు తీస్తే ఆయనంట నీతో కూడా వచ్చి, నీ ఇంట్లోనికి వచ్చి నీతో ఏం చేస్తాడంట? భోజనం చేస్తానంటున్నాడు. ఇప్పుడు దేవుడే మనతో కలిసి భోజనము చేయాలంటే, ఇప్పుడు భోజనం అనగా మనం వండుకునే ఆహార పదార్థాల, భోజనం అనగా మనం తినేటటువంటి రకరకాల ఈ లోకంలో శరీరానుసారమైన కాదు. నీతో పాటు దేవుడు కూడా మోకాళ్ళు ఊని, ఇదిగో దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు నీకు కలగజేసి, ఇంకా నీతో కలిసి నీ వెన్నంటే ఉండి నీకు మంచి సజెషన్ ఇస్తూ ముందుకు నడిపిస్తాడు. నువ్వు స్తుతిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు అంగలారుస్తున్నప్పుడు, నువ్వు రోదనం చేస్తున్నప్పుడు అన్ని వేళ ఏం చేస్తాడంటే నీకు తోడై ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈరోజు నీవు ఎవరి స్వరాన్ని వినాలంటే గనక దేవుని స్వరాన్ని వినే బిడ్డగా ఉండాలి. చూడండి, స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లలు టీచర్ స్వరం వినంగానే క్లాస్ అంతా పిండ్ ఆఫ్ సైలెంట్ అయిపోతుంది. కాలేజీలో చదువుకునే పిల్లలు, లెక్చరర్, ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వారి స్వరం వినంగానే ఎమ్మంటే క్లాస్ అంతా పిండ్ ఆఫ్ సైలెంట్ అయిపోతుంది. యూనివర్సిటీలో చదువుకునేటువంటి వారు, అర్థమవుతుందండి, వారి యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ రాగానే, అదంతా ప్రొఫెసర్స్ రాగానే అంత ఏమైపోద్దంటే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఆ ప్రొఫెసరే గాని, ఆ యొక్క లెక్చరరే గాని, ఆ టీచరే గాని చెప్పేటటువంటి మాటలు వినడానికి ఏం చేయాలంటే సిద్ధంగా ఉండాలి. ఆయన నోటి నుంచి ఏం మాట రాబోతుందో, ఏం బోధించబోతున్నాడో, ఏం నేర్పించబోతున్నాడో, ఏం చెప్పబోతున్నాడో, ఈ రోజు లెసన్ ఏంటో అని చెప్పి ఆ పిల్లలైన వారు ఎలాగైతే ఎదురు చూస్తారో, దేవుని పిల్లలమైన మనము కూడా దేవాది దేవుడు వాక్యము ద్వారా తన దాసుని ముఖాంతరంలో నుంచి మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా నీ స్వరము ద్వారా నాతో ఈరోజు మాట్లాడు అని అడగాలి.
ప్రభువా నిలబడుతుంది నీ దాసుడే, కానీ మాటలాడేది నువ్వే ప్రభువా. కాబట్టి నా గొర్రెలు నా స్వరము వినుని రాయబడిన మాటను బట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖనములో రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆయన స్వరం ఎక్కడి నుంచి వినబడుతుందంటే తలుపు యొద్ద నుంచి నిలబడుతున్నాడంట. తలుపు యొద్ద నుండి నిలబడుతున్నాడు. తలుపుకి అవతల వైపు చూడండి, ఎవరైనా నూతనమైన వ్యక్తులు ఇంటికి వచ్చి డోర్ ని నాకౌట్ చేస్తున్నప్పుడు, తడుతున్నప్పుడు వారు ఎక్కడ ఉంటారా అంటే తలుపుకి అవతల వైపు ఉంటారా, యువతల వైపు ఉంటారా? బయటి వైపు ఉంటారు. ఇప్పుడు ప్రభు వారు కూడా చెప్పేది అదే, ఇదిగో నేను తలుపు నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదును. దేవునికి స్తోత్రం చేద్దావా? ఇప్పుడు దేవుని స్వరం ఎందుకు వినాలరా అంటే ఆయన నీతో కూడా కూర్చోటానికి, నువ్వు తినే ఆహార పదార్థాలను భుజించటానికి. ఏంటి ఆహార పదార్థాలు అంటే ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైన ఆహారము కాదు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీతో కలిసి కూర్చోటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆది నరుడైన ఆదాము కోల్పోయాడు. ఇదిగో ఆదాము దేవుని స్వరం అయితే విన్నాడు గాని దేవుడితో సహవాసాన్ని కోల్పోయాడు. సాయంత్రం 5 అయితే చాలు పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోవటానికి. ఏమండి, ఎక్కడ కూర్చుంటారు? అంతా సాయంత్రం పూట చక్కగా బజార్లో కూర్చొని చక్కగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు సంధ్య వేళ సమయంలో, సాయంత్రం వేళ సమయంలో ఆది నరుడైన ఆదాము దగ్గరికి ఎవరు వచ్చారంటే దేవుడు వచ్చాడు. దేవుడి స్వరాన్ని విన్నాడు ఆదాము దేవుడి స్వరం విని భయపడిపోయాడు. ఆదాము దేవుని ఎదుడికి రాలేకపోతున్నాడు. దేవుడేమో ఆదాము దగ్గర కూర్చొని ఆదాముతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము భయపడ్డాడు. కాబట్టి ఆదాము దేవుని స్వరం విని దేవుని ఎదుడికి రాలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్న మాట, నీవు దేవుని బిడ్డగా మార్చబడితే, నువ్వు దేవుని కొరకు పరితపించేవాడిగా ఉంటే, నువ్వు దేవుని కొరకు ఇగో సిద్ధపాటు కలిగి దేవసన్నిధికి వచ్చినప్పుడు ఆయన స్వరం వినగలిగితే గనక ఆయన నీ కుడి పార్శ్వాన్నే కూర్చుంటా అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఎక్కడ కూర్చుంటాడంట? నీ కుడి పార్శ్వాన్నే, నీ కుడి ప్రక్కనే, నీ వెనకమాల నీడవలే ఉంటానంటున్నాడు. లేఖనమే సెలవిస్తుంది. కాబట్టి దేవుడు తలుపు యొద్ద నుండి తడుచున్నాడు. ఎందుకు తడుతున్నాడంటే ఆయన్ని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావని, ఆయన్ని నీ గృహంలోనికి ఆహ్వానిస్తావని, నీతో కలిసి ఆయన భోజనం చేయటానికి, నీతో కలిసి ఆయన కూర్చోటానికి, నీతో కలిసి ఆయన సంభాషించడానికి దేవుడు తెలియపరిచాడు. యూదులైన వారికి అర్థం కాల. పొట్టి జక్కయ్య యేసు ప్రభువును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అనేక మంది జనాంగం బయలుదేరి వచ్చారు. పొట్టోడు కాబట్టి చెట్టు ఎక్కడానికి ఇష్టపడ్డాడు. చెట్టు ఎక్కితే నాకు కనబడతాడు యేసయ్య అనుకున్నాడు. యేసు ప్రభుని ఏ రోజు కూడా జక్కయ్య చూడలా. యేసు ప్రభుని ఏ రోజు జక్కయ్య ముట్టుకోలా. ఏ రోజు కూడా యేసయ్యతో జక్కయ్య మాట్లాడలా. కానీ జక్కయ్య మాత్రం ఏం చేసేవాడు అంటే డబ్బులు వసూలు చేసేవాడు, ధనాన్ని వసూలు చేసేవాడు. ఆ యొక్క ధనాన్ని వసూలు చేసే పొట్టి జక్కయ్య ఇంకా ఒక రకంగా చెప్పాలి లంచాన్ని పుచ్చుకునేవాడు అనుకోండి. అటువంటి వాడి యొక్క మనసు మారడానికి దేవుడే చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య ఏ ఆలోచన కలుగుండా అంటే యేసు ప్రభు వారు ఇదే ప్రాంతానికి వస్తారు కాబట్టి ఎలాగైనా సరే ఈ రోజు ఆయన చూడాలి. ఏంటంట చూడాలనుకున్నాడు. చూడటమే కాదు, చూడాలి అనుకున్నటువంటి జక్కయ్య మనసులో ఇప్పుడు ఆలోచన కలిగిన ఏ ఆలోచన కలిగి లేడు. చూస్తే చాలనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం ఏ ఆలోచన కలిగినాడు అంటే ఆయనతో మాట్లాడాలి, ఆయనతో కూర్చోవాలి, ఆయనతో భోంచేయాలని చెప్పి దేవుడు ఆలోచన చేశాడు. ఒక పాపాత్ముడుగా కనబడుతున్నాడు, దేనికి కొరగాని వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి జక్కయ్యని దేవుడు ఏం చేశాడంటే అంతమంది సమూహంలో కూడా, అంతమంది జనాంగంలో కూడా
దేవుడు జక్కయ్య ఏ చెట్టు మీదైతే ఎక్కాడో, పొట్టివాడైన జక్కయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చి తలపైకెత్తి, జక్కయ్య కిందకి దిగిరా, నేను నీ ఇంట బస చేయవలసి వచ్చినది, రా అని అన్నాడు. జక్కయ్యకి ఏం అర్థం కాల, కంగారు పడిపోయాడు. ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి మంచి ఫర్నిచర్ చైర్ ఏది కూడా లేదు. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు, ఏ స్టేజీలో ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు వారు వచ్చి ఇంట్లోకి వస్తానంటే ఇప్పుడు వద్దనాలా, రమ్మనాలి. వద్దనే వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా మంది ఉంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు రాయబడిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. జక్కయ్య ఇంటికి ఎవరు వెళ్ళారంటే యేసు ప్రభు వారు వెళ్ళారు. జక్కయ్య ఊహించలా. యేసు ప్రభుతో జక్కయ్యతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు జక్కయ్యతో మాట్లాడడం, జక్కయ్య అసలు ఏం అర్థం కాల. ఈయనేంటి నాతో మాట్లాడటం ఏంటి, ఈ యేసు ప్రభు వారేంటి నా ఇంటికి రావడం ఏంటి, ఈయనేంటి నా ఇంట్లో నాతో కూర్చొని భోజనం చేయడం ఏంటి అని చెప్పి మైండ్ లో ఆలోచన పడ్డాడు. అలాగే వెళ్ళారు, అలాగే కూర్చున్నారు, అలాగే భోజనానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఈ రోజు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఇప్పుడు ఈయన యొక్క ఆశ ఏంటంటే ఎలాగైనా యేసు ప్రభు వారిని చూడాలి, ఆయన కనులారా చూస్తే చాలు, నా పాపాలన్నీ పోతాయి అనుకున్నాడండి. అయితే ఈ రోజు నేను మీకు తెలియపరుస్తున్నా, పరిశుద్ధ లేఖన భాగంలో భక్తుడైన యోహాను పద్మాసు దీపంలో ఉండి దేవుడి యొక్క మాటను రాస్తూ తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నా అంటే, దేవుడు తలుపు యొద్ద నుండి తడుతున్నాడయ్యా. ఎవరైతే ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తారో ఆ తలుపు తీసిన వారి యొక్క గృహములోనికి అనగా హృదయములోనికి ఆయన వెళ్ళి ఏం చేస్తాడంటే కూర్చుంటాడు. దేవుడే నీ ఇంటికి వచ్చి ఆశీనుడైతే ఎలా ఉంటుందో ఒకసారి యోచన చేయండి. దేవుడే నీ ఇంటికి వచ్చి భోజనం చేస్తే ఎలా ఉంటుందో యోచన చేయండి. ఇప్పుడు ప్రభు వారు చెప్పిన మాటను బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరు, చూడండి, పరిశుద్ధ లేఖన భాగం పరమగీతాలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. పరమగీతాలు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. పరమగీతాలు, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో. ఒకవేళ దేవుడి స్వరాన్ని విని కూడా తలుపు తీయలేకపోతే, తలుపు యొద్ద నుండి తట్టినటువంటి దేవుడు స్వరాన్ని విన్నావు, వినినటువంటి నీవు ఆ తలుపు తీయలేకపోతే అప్పుడు ఆయన ఉంటాడా, వెళ్ళిపోతాడంటే వెళ్ళిపోతాడు. పరిశుద్ధ లేఖనంలో రాబడిన మాట పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో రాబడిన మాట, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను, అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను, నేను అతని వెతికినను. ఏం చేస్తారంటండి, స్వరం విన్నప్పుడు ఏం చేయాలంటే వెళ్ళాలి, తలుపు తీయాలి. ఏం చేయాలి, తలుపు తీయాలి. మనకు తెలుసు, బాగా మనకి ఇష్టమైన వారు తలుపు అవతలుండి బయట ఉండి తలుపు కొట్టారనుకో, ఎవరో అని అడగగానే ఫలానా వ్యక్తి అని చెప్పగానే గంతులు వేసుకుని చెంగుమంటూ వెళ్ళి తలుపు తీసి చాలా సంవత్సరాల తర్వాత వచ్చామని అంటారు. అయితే ఆ యొక్క స్వరం విన్న తర్వాత నువ్వు తలుపు తీయకుండా ఉంటే, ఆయన వెళ్ళిపోతే నువ్వు వెతికినా సరే ఆయన కనబడతాడా? చూడండి, మీకు అర్థం కాదు, ఉదాహరణకు మీకు అర్థం కాదు, ఎగ్జాంపుల్, మన బజార్లోకి కూరగాయలు వచ్చాడు, స్వరం వినబడింది. ఫలాలు వచ్చాడు, ఫ్రూట్స్ అమ్ముకుంటూ వచ్చాడు, స్వరం వినబడింది. వినబడినప్పుడు నువ్వేం చేయాలంటే గబగబా వెళ్ళి పిలవాలి, అడగాలి, కొనాలి, తీసుకోవాలి. వెళదాములే, కొందాములే,
తెద్దామని అంటే వాడు ఉంటాడా? వెళ్ళిపోతాడు. వాడు ఏ బజారుకి వెళ్ళాడో, ఏ ప్రాంతానికి వెళ్ళాడో, ఏ చోటుకి వెళ్ళాడో తెలీదు. నువ్వు వెళ్ళి పిలిచినప్పుడు వాడు వెనక్కి తిరిగి మరలా రాడు. అమ్మా వచ్చేసాను కదా, నువ్వేరా తల్లి అంటాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ఇక్కడ రాయబడిన మాట నుండి మీకు అర్థం కాటాకి పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయము 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట. ఇక్కడ దేవుడి పిల్లలైన వారు దేవుడి స్వరాన్ని వినకుండా ఉంటే, ఒకవేళ విని కూడా రెక్లెస్ తో ఉంటే గనక ఆయన వెళ్ళిపోతాడంట. ఇన్ని దాటి గుడ్డివాడు పాట పాడాడు. దావీదు కుమారుడా దయచూపమని వెంబడించి గుడ్డివాడు కేక వేయగా, దావీదు కుమారుడా దయచేయమని వెంబడించి గుడ్డివాడు కేక వేయగా, నీ నమ్మిక చొప్పునే కలుగుగాకని ప్రేమతో తాకివాని కనులు తెరిచెను. నీ నమ్మిక చొప్పునే కలుగుగాకని ప్రేమతో తాకివాని కనులు తెరిచెను. దాటిపోవాడు కాదు ఆలకించుతాడు నీదు అర్ధనాదము. దాటిపోవాడు కాదు. హల్లెలూయా. నువ్వు వినకపోవచ్చు, నువ్వు దాటి వెళ్ళిపోవచ్చు, నీకు అక్కర్లేదు అనుకోవచ్చు. ఆయన స్వరము ఏం చేయబడుతుంది? వినబడుతుంది. ఎవరికంటే తన పిల్లలైన వారికి మాత్రమే, తన గొర్రెలైన వారికి మాత్రమే, తనతో సహవాసం చేసే వారికి మాత్రమే. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఆయన వెళ్ళిపోయిన తరువాత ఆయన కొరకు తలుపు తీసి వెతికితే ప్రయోజనము లేదు. వెళ్ళిపోవటం ఏంటి అని అంటే కనుక, ఇదిగో ప్రభుని యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి రాబోతున్నారు. భూలోకానికి ఎందుకు రాబోతున్నారంటే ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి. రాకడ సమయం రాబోతుంది. ఆ రాకడ సమయంలో నీవు నేను మనం ఏం చేయబడాలంటే ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇగో సంఘము సిద్ధపాటు కలిగలేకపోతే, సంఘము ఎత్తబడకపోతే నీవు నేనేమవుతాం? సంఘమంతా ఎత్తబడే గుంపులో ఉండాలి అనుకుంటే గనక ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చే కంటే ముందుగానే సిద్ధపాటు కలిగి ఆయన స్వరం కోసం నువ్వేం చేయాలేసా? వెదకాలే. వెదికి తలుపు తీ, ఓపెన్ చేయి నీ హృదయాన్ని. దేవుని సన్నిధానంలో యెషయా ప్రవచన గ్రంథంలో ఏమంటున్నాడు తెలుసా? నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయములను దేవుని యొక్క సన్నిధానంలో కుమ్మరించండి. ఎలా కుమ్మరించాలంట? నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించంటున్నాడు. అయితే కుమ్మరించేటప్పుడు నీవు చేయాల్సిన పని ఏంటంటే దైవ సన్నిధికి వచ్చి దేవుని స్వరాన్ని విను. దేవుని స్వరాన్ని వినాలి. అందుకని రాయబడిన మాట ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగంలో చూడండి, ఆయన వెళ్ళిపోయిన తరువాత నీ వెతికితే ప్రయోజనం ఏ మాత్రము కూడా లేదు అని అంటున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తరువాత నేను దేవుడి స్వరాన్ని విన్నానంటే గనక ప్రయోజనం లేదు. ఆయన ఉండగానే ఆయన్ని నీ గృహములోనికి, ఆయన హృదయం అనే ఆలయములోనికి ఆయన ఆహ్వానించు. దేహం అనే ఆలయములోనికి ఆయన ఆహ్వానించు. ఆయన నీతో కలిసి తండ్రి అయిన దేవుణ్ణి గణపరచడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 4:29 పరిశుద్ధ లేఖన భాగంలో 4వ అధ్యాయం 29వ వచనం. ఆయన్ని మనం ఏం చేయాలో తెలియపరుస్తున్నాడు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికినేడలా పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ఏంటంటే వెదికినప్పుడు దేవుడికే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన స్వరాన్ని విన్నావు,
ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నావు, ఆయన నీతో సహవాసం చేయాలి అనుకుంటున్నావు. అయితే తలుపు తీసే సమయానికి స్వరం అయితే విన్నావు కానీ ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆయన్ని మరలా ఏం చేయాలంటే నింటికి రప్పించాలి. నిన్ను దాటి వెళ్ళిపోయినటువంటి ఆయన మరలా తిరిగి రావాలంటే నువ్వు చేసిన ప్రాసెస్ ఒకటి ఉంది. ఏం చేయాల ప్రాసెస్ అంటే అదే రాయబడిన మాట, నీ దేవుడనే యెహోవాను మీరు వెదికిన ఎడల మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన మీకు ఏమవుతాడంట? ప్రత్యక్షమవుతాడు. కొంచెం కష్టమే. తేలిగ్గా ఉన్నప్పుడు తలుపు తీయడం తేలికే. గడియ పడిపోయిన తర్వాత, విడిపడిపోయిన తర్వాత, తాళం వేసి ఇవ్వడిన తర్వాత దాన్ని ఓపెన్ చేయటం చాలా కష్టమే. ఇప్పుడు ప్రభు అంటున్న మాట, దేవుడు చెప్తున్న మాట, యెహోవా దేవాది దేవుడు, లేదా ద్వితీయోపదేశకాండము మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వచనంలో చూసినట్లయితే 29వ వచనం అంటాడు, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన వెతకండి. పూర్ణ హృదయం ఉంటుందా ఎవరికన్నా? పూర్ణ ఆత్మ ఉంటుందా? మనకు తెలుసు. పౌర్ణమి నిండు చంద్రుడా అర్ధచంద్రుడా? నిండు చంద్రుడు. వినాలి, నిండు చంద్రుడు. అవునా? అంటే పూర్ణం ఉండదుగా, వంకేం ఉండదు కదా దాంట్లో. ఎక్కడ రౌండ్ సర్కిల్ లేకుండా ఉండదా? రౌండ్ సర్కిల్ గా ఉంటుంది. అంటే ఇక్కడ అంటున్న మాట మీకు అర్థం కావడానికి, పూర్ణ హృదయం. ఈ హృదయంలో ఇంకేముండకూడదు. ఈ హృదయం ఏముండకూడదు? ఆయనకి తప్ప వేరొకరికి చోటు ఉండకూడదు. ఆ ఉండకూడనటువంటి నీవు నీ హృదయంతో ఏం చేయాలంటే అక్కడ రాయబడిన బట్ట పూర్ణ ఆత్మతో అంట దేవుడి యొక్క శక్తిని పొందుకొని దేవుని చేత అభిషేకించబడి దేవుని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీ ఎదుట ఏమవుతాడంటే ప్రత్యక్షం అవుతాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఎప్పుడు? ఆయన స్వరాన్ని విని ఆయన నువ్వు వెతికినప్పుడు, ఆయన నీ ఎదుకు రావటానికి ఆయన ఇష్టపడినప్పుడు, నువ్వు ఆయన స్వరాన్ని విని కూడా రెక్లెస్ గా ఉండి ఆయన్ని పంపించేసినప్పుడు, అయ్యో దేవుడి స్వరాన్ని అయితే విన్నాను, దేవుడు నాకు కనబడలేదని చెప్పి బాధపడుతూ దైవ సన్నిధిలో చేర్చబడి మరలా దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి చేర్చబడినప్పుడు, దేవుడు మరలా పర్మిషన్ గ్రాంటెడ్ అన్నప్పుడు, అప్పుడు దైవ ప్రత్యక్షత నీకు అగబడింది. ఆ దైవ ప్రత్యక్షత కాబడాలంటే నీవు పూర్ణ ఆత్మతోనూ అంటాడు కదా, పూర్ణ హృదయముతోనూ వెతకాలి. ఏం చేయాలంట? వెతకాలి. ఇప్పుడు ఎలెక్ట్ గా ఉండాలి. 2 కళ్ళు, 2 చెవులు ఉన్న గుండె, టాప్ టు బాటం రెడీగా ఉండాలి. ఏ సమయంలో దేవుని స్వరం వినబడిద్దో ఆ స్వరాన్ని విని ఏం చేయాలంటే ప్రభువా రా అని చెప్పి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన్ని ఆహ్వానించాలి. అలా ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆయన నీతో కలిసి కూర్చుంటాడు, నీతో కలిసి భోజనం చేస్తాడు, నీతో ముచ్చటిస్తాడని లేఖనం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నా. ఈ రోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన స్వరాన్ని వినలేకపోతున్నావంటే గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో అపవాది యొక్క స్వరాన్ని వింటున్నావని. ఒకవేళ ప్రభు వారు వెళ్ళిపోతున్నారంటే కనుక ఇదిగో అపవాది యొక్క తంత్రాలు నీలో ఉన్నాయని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము దేవుడి స్వరాన్ని విన్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు దేవుడి స్వరాన్ని విన్నాడు. ద్వితీయోపదేశకాండం రాసినటువంటి భక్తుడు మోషే దేవుడి స్వరాన్ని విన్నాడు. దేవుడితో మాట్లాడాడు. మనుషులతో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు సహవాసం చేశాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే నీవు దేవుని స్వరం వినటానికే రాలేనప్పుడు దేవుడు నీకు కావలసినవి ఎలా అనుగ్రహిస్తాడు? ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుకున్నటువంటి మూలవాక్యం యోహాను సువార్త చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి.
ఇప్పుడు ఆయన స్వరాన్ని నీవు వినగలిగేటటువంటి మాట ఏంటంటే ఒక మాట, చెవి కలిగిన వాడు వినుగాక. నీకు చెవులుంటే నువ్వు దేవుని మాట వింటావు. ప్రభు అన్నాడు చెవి గలవాడు వినుగాక అని. ఈ చెవులు కాదండి, శరీరానికి ఇదిగో ఇరుపక్కల తలకి ఇరుపక్కల ఉండేటటువంటి చెవి కాదు, ఆత్మ సంబంధమైన చెవి కావాలి. శరీరానుసారమైన చెవి ఏమాత్రం పనిచేయదు. ఆత్మ సంబంధమైన చెవి నువ్వు కలిగినప్పుడు ఇదిగో చెవి గలవాడు వినుగాక అన్న మాట ఇదిగో ఎప్పుడైతే నువ్వు వింటావో, నువ్వు దేవుని మాటలు చాలా జాగ్రత్తగా. కొంతమంది అంటారు, అరే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేరా, ఏంటంట ఈ చెవితో విని ఈ చెవితో వదిలే, ఇటు నుంచి ఇటు ఏమైనా ఉంటుందా? ఓలు ఏముండదు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం, చెవి గలవాడు వినుగాక అంటే ఆత్మ సంబంధమైన వాడు వినుగాక, దేవుని పిల్లలైన వారు వినుగాక, దేవుని గొర్రెలైన వారు వినుగాక, దేవునితో సహవాసం చేసేవారు వినుగాక. వారు మాత్రం వింటారు, వేరొకరు వినరు. అందుకని రాయబడిన మాట, నా గొర్రెలు నా స్వరము వినును. ఈ రోజు దేవుని యొక్క దాసుగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు ఎవరి స్వరాన్ని వింటున్నావు? ఎవరి స్వరాన్ని విని నీకు హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులైన వారు, ప్రవక్తలైన వారు, అభిషిక్తులైన వారు, యాజకులైన వారు, సువార్తికులైన వారు, ఉపదేశకులైన వారు, బోధకులైన వారు, ఉపదేశించేవారు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ఎవరి స్వరాన్ని విన్నారంటే దేవుని స్వరాన్ని విన్నారు. దేవుని స్వరాన్ని విని దేవుని మాటకు లోబడి ఆ దేవాది దేవుని వారి గృహానికి తీసుకువెళ్ళినప్పుడు వారి గృహంలో దేవుడు ఏమై ఉన్నట్టే కొలువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని లేఖనం సెలవిస్తుంది కదా. ఈ రోజు అనేక మంది దేవుని ఆరాధిస్తున్నారంటే ఇదిగో దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని మాటను విన్నారు. 12 మంది శిష్యులైన వారు దేవుని స్వరాన్ని విన్నారు. ఇగో దేవుని మనకి సరెండర్ అయిపోయారు. దేవుడు చెప్పాడు, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టే జాలరుగా చేస్తానని ప్రభు వారు చెప్పిన తోడని ఆ స్వరం విని ఆ మాట విని ఏం చేశారంటే ఆయన్ని వెంబడించడం మొదలు పెట్టారు. మీకు అర్థం కాటానికి ఈ రోజు మీకు ఒక మాట చెప్పి ముగిచ్చేస్తున్న మాటలు పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాట. భక్తులైన యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. చెరపట్టబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి యోహాను చెరపట్టబడి పద్మాసు ద్వీపంలో వేయబడ్డాడు. ఈ పద్మాసు ద్వీపంలో ఏముంటుందా అంటే రాళ్ళు రప్పలు తప్ప నీటికి తోవలేదు, చీకటి బిలము తప్ప ఇదిగో వెలుతురు లేదు. అటువంటి ప్రాంతంలోనికి యోహానును తీసుకొని వెళ్లి అక్కడ పెడితే యోహాను చావు బతుకుల్లో ఉండి కూడా చనిపోవడానికి సిద్ధపడగలిగినటువంటి యొక్క యోహానుని ఏం చేస్తాడు? దేవుడు దర్శించి యోహాను నువ్వు చనిపోవడం ఇష్టం లేదయ్యా, ఇదిగో రా, నేను నీకు దర్శనాన్ని చూపిస్తానని చెప్పి యోహానుతో మాట్లాడి ఆ యొక్క పద్మాసు ద్వీపంలో ఉండగానే ప్రకటనా గ్రంథాన్ని దేవుడు యోహాను ద్వారా రాయించాడు. అదే యోహాను ఇక్కడ మనకు కనబడుతున్నాడు. యోహాను సువార్తలో మనం చదువుకునే లేఖన భాగం ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన మాట, నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు నువ్వు దేవుడి యొక్క పిల్లవాడివైతే, దేవుడి యొక్క కుమార్తెవైతే, దేవుడి యొక్క కుమారుడివైతే నువ్వు ఎవరి స్వరాన్ని వింటావంటే దేవుడి స్వరాన్ని వింటావు, దైవ స్వరాన్ని వింటావు. దేవుడి స్వరం వినగలిగినటువంటి నీకు దేవుని యొక్క ప్రత్యక్షత గావించబడింది అని ప్రభు పేట తన దాసుడుగా నేను మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు దైవ ప్రత్యక్షత కావాలి, దైవ దర్శనం కావాలి, దేవుడితో సహవాసం కావాలి, దేవుడితో ముచ్చటించడం కావాలి, దేవుడితో మాట్లాడటం కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి, దేవుడిచ్చే దీవెన కావాలి, దేవుడిచ్చే సమస్తము కావాలి. కానీ దేవుని స్వరం మాత్రం కనుక దేవుని స్వరం వింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. దేవుని స్వరం వింటే ఆశీర్వదించబడతాం, దేవుని స్వరం వింటే దీవించబడతాం, దేవుని స్వరం వింటే పాపము నుంచి ప్రత్యాలను గావించబడతావు. ఈ రోజు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను అదే తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే
హృదయం అనే తలుపు యొద్దని నేను తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరం విని ఆయన్ని ఆహ్వానిస్తారో ఆయన వారితో కూడా కూర్చొని ఏం చేస్తారంటే భోజనం చేస్తానంటాడు. వారు నాతో, నేను వారితో కలిసి భోజనం చేస్తానంటున్నాడు. ఈరోజు భోజనం అనగా ప్రార్థన. ఒక ఆత్మ భూలోకంలో రక్షణ పొందితే పరలోకంలో దేవుడికి సన్నిధానంలో ఉన్నటువంటి దేవుని దూతలైన వారు గొప్ప విందు చేసుకుంటాయని రాయబడిన మాట. విందు అనగా బిర్యానీ కాదండి, విందు అనగా దమ్ బిర్యానీ కాదు, విందు అనగా చికెన్ బిర్యానీ కాదు, విందు అనగా ఏంటో తెలుసా పంచభక్ష పరమాణాలు కాదు. విందు అనగా పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాటను బట్టి అవి స్తుతించే దానికంటే మరీ ఎక్కువగా ఆ పరలోకంలో ఉన్న దేవదూతలకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ఎగురుతుంటాయి, 2 రెక్కలతో ఒళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఆయన గణపరుస్తూ ఉంటాయి. ఆ యొక్క గణపరుస్తున్నప్పుడు వచ్చే ధ్వని ఏంటో తెలుసా? పరిశుద్ధుడు 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 అని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తుండమే విందు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఈరోజు ప్రభువు వారు నీ నోటి ద్వారా ఆయనకి నామం మహిమపరచబడాలని, నీ నోటి ద్వారా ఆయనకి నామం గణపరచబడాలని, నీ నోటి ద్వారా ఆయనకి నామ సంకీర్తన జరగాలని ప్రభువు చెప్పిన మాట ఏంటంటే నా గొర్రెలు నా స్వరము వింటాయి. వినేటటువంటి నీవు చేయాల్సిన పని ఏంటంటే ప్రభు నామాన్ని ఎరిగి ఆయన నీ యొక్క హృదయంలోకి ఆహ్వానించి ఆయనతో నీవు ఆయనతో కలిసి దేవుడి యొక్క నామస్మరణ చేయడమే ఆయన చెప్పిన పని. దేవుడికి స్తోత్రం చెప్తామా? అలా అనేక మంది భక్తులైన వారు పరిశుద్ధ లేఖనంలో పొందుపరిచి బట్టి పడ్డారు. ఈ రోజు నేను మీకు తెలియపరుస్తున్నా, మీరును అలా చేయండి, మీరును కూడా అలా చేయండి. ఎలా అంటే దేవుడి స్వరాన్ని వినటానికి ఎగరపడండి. ఇలా మాట్లాడుతున్న మాట పరిశుద్ధ లేఖన భాగంలో చూడండి. మీకు ఒక మాట చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఒకసారి, మీకు అర్థం కావడానికి. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయన కనుక ఇక్కడ ఎవరంటే ఆయన యోహానుకు కలిగిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపునై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యమును గూర్చి తాను సూచించినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించుతున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొన్నవారు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకంటే నీవు నేను ధన్యకరమైన జీవితం జీవించాలి. ఎక్కడ తెలుసా? భూమి మీద కదండి. భూమి మీద ధన్యకరమైన జీవితం జీవిస్తే పరలోకంలో లేదు. పరలోకంలో ధన్యకరమైన జీవితం జీవించాలంటే భూమి మీద నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? చదవాలి, వినాలి, వాటిని గైకొనాలి. గైకొనాలంటే, వినాలంటే, చదవాలంటే నువ్వు దేవుని స్వరంలో దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరం వినకుండా దేవునితో ఏ మాత్రం కూడా సంభాషించకుండా, దేవాదేవుని ఆహ్వానించకుండా నీలోనికి మార్పు ఏమాత్రం రానే రాదండి. అందుకని నేను తెలియపరుస్తున్నాను. ప్రభు వారు యోహాను సువార్తలో అక్కడ చెప్పారు కదా, యూదులైన వారికి తెలియపరిచారు. ఈ రోజు మనకి కూడా తెలియపరుస్తున్నాడు. యూదులైన వారు ఎలాంటి వారంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు. దేవుడు చేసే కార్యాలు చూస్తున్నప్పటికీ గ్రహించలేకుండా ఉన్నారు. దేవుడిని గ్రహించలేకపోయారు. అట్టి వారితో మాట్లాడాడు. ఈరోజు అనేక మంది దేవుడు చేసే మహత్కార్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆయనే నిజ దేవుడిని గ్రహించలేకపోతున్నారు. ఆయన స్వరాన్ని వినలేకపోతున్నారు. కాబట్టి అనేక మంది ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు. అందుకని ఈరోజు ప్రభు వచ్చిన మాట, నా గొర్రెలు నా స్వరము వినును. మనం ఆయన స్వరం వినే బిడలుగా ఉందాం. ఆ స్వరాన్ని వినటానికి, వినిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చారు. నీకు నాకు బదులుగా వదకు తేబడిన గొర్రె పిల్లవలి
కలువరిశిలో బలియాగమైపోయారు. ఎందుకో తెలుసా? ఆయన స్వరము నీకు వినిపించటానికి, నువ్వు ఆయన గొర్రెగా చేర్చబడటానికి, నువ్వు ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి కూర్చొని భుజించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు బదులుగా, నాకు బదులుగా కలువరి శిలువలో తుది శ్వాస విడవటానికి, నీకు మంచి పదార్థాన్ని ఇవ్వటానికి ఆయన చేదు పదార్థాలు తీసుకున్నాడు. నిన్ను తన సింహాసనంలో కూర్చోబెట్టడానికి ఆయన సింహాసనం దిగొచ్చాడు. నువ్వు ఆయన స్వరాన్ని వినటానికి ఆయన భూలోకంలో మీ స్వరం వినటానికి సిద్ధపడ్డాడు. ప్రియ సహోదరి, సహోదరుడు, నువ్వెవరైనప్పటికీ, నా మాటలు విన్న ప్రియ సహోదరి, సహోదరుడు ఎవరైనప్పటికీ జ్ఞాపకం చేసుకో, నీవు ఆయన స్వరం వినగలుగుతున్నావా? వింటే నువ్వు ఆశీర్వదించబడతావని ప్రభు పేట మనం చేస్తున్నా. దేవుడు కొద్ది మన తన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.